నిర్భయ చట్టం అయితే వచ్చింది కానీ అరాచకాల మీద ఆగలేదు. ఉదాహరణకి ఈరోజు మీరు పేపర్లో కూడా చూసుంటారు. అభినయ కీచకుడు డైరెక్టర్ గారు అయితే 300 మందిని రేప్ చేసిన మనిషి గురించి చెప్పారే తప్పించి 5,000 మందిని టార్గెట్ చేసిన ఆ మనిషిని గురించి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఈ సమాజానికి అర్థం కాదు. అటువంటి సందర్భంలో అలా చేసే ప్రతి ఒక్కళ్ళకి ఒక హెచ్చరిక కావాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా కథ రాసుకొని చక్కగా తీర్చిదిద్ది ప్రజలకు ముందుకు ఈ నెల 30వ తారీఖు తీసుకొస్తున్నారు చౌదరి గారు. ఆయన్ని మనం అందరం కలిసి అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇటువంటి సబ్జెక్ట్ చెప్పిన వెంటనే ఓకే చేసి నేను సినిమా నిర్మిస్తున్నాను అని చెప్పి ముందుకొచ్చిన వేదికను అలంకరించినటువంటి డైరెక్టర్ గారికి, కోటి గారికి, ఎంవి రావు గారికి మరియు టెక్నీషియన్స్ అందరికి కూడా నమస్కారం. మేము ఈ చిత్రం మహారాష్ట్రలో ఒక నాగపూర్లో ఒక బస్తీలో జరిగినటువంటి యథార్థంగా జరిగినటువంటి స్టోరీని తీసుకొని మేము ఈ సినిమాని నిర్మించడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తి 300 రేపులు చేసినటువంటి ఒక వ్యక్తి యొక్క స్టోరీని తీసుకొని మేము ఈ కీచక సినిమాని నిర్మించాము. ఆ నిర్మించే క్రమంలో ఈ సినిమా చాలా హార్ష్గా, వైలెంట్గా తీయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఈ 300 రేపులు చేసిన వ్యక్తి యొక్క కథ చెప్పేటప్పుడు సినిమాలో ఈ మధ్య వెబ్సైట్లో చూసినప్పుడు 15-16 రేప్ సీన్స్ ఉన్నాయని అందరూ వెబ్సైట్లో రాయడం జరిగింది. అయితే రేప్ సీన్ల మాట ఉన్నమాట వాస్తవమైనప్పుడు కూడా ఈ సినిమాని ఎక్కువగా మేము లేడీస్కి సపోర్ట్గా ఈ సినిమాని చేయడం జరిగింది. కీచక అనేది నెగిటివ్ టైటిల్గా ఉన్నప్పుడు కూడా ఇది కంప్లీట్గా మహిళల చిత్రం. ఎందుకంటే రేపుకు గురి అయితే మహిళలందరూ ఏ విధంగా తిరగబాటు చేస్తే కీచకులైంది ఇంకా ఎవరైనా సరే, రాక్షసులైనా కీచకులైనా ఎవరైనా పారిపోవాల్సిందనేది ఈ సినిమా యొక్క ఉద్దేశం. ఈ రోజున మన భారతదేశంలో చాలా రేపులు జరుగుతూ ఉన్నాయి. హత్యా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వాటి మీద చాలా చట్టాలు, శాసనాలు చేసినప్పుడు కూడా ఎవరు కూడా భయం లేకుండా ఇంకా కంటిన్యూగానే ఈ friend, first of all I would like to say thanks to everyone, media team, everyone. First let us talk about they say rape scene and all these things, 35 rapes, that keep it aside this numbers. If we say one rape, who is the victim? Girl. That matter is not coming out. What they are saying, no, this matter should not come out. They should not file a complaint in the police because their future will be spoiled. What happens then? First rape is over. Then the who is doing the rape, he is getting chance for another. Like this, it keeps on increasing unless until someone comes out to go. Sir ki thanks చెప్పుకుంటాను for giving such an opportunity for me and Kishore garu and all the entire team, Kamlakar garu, Ram Prasad, Koti Anna, ఇప్పుడు ఎంటర్ అయిన ఎంవి రావు గారు, కిషోర్ గారు, మళ్ళీ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. ఇప్పటి వరకు బాగా సపోర్ట్ చేస్తుంది మీడియా. దిస్ ద రీజన్ వీఆర్ హియర్ నౌ అండ్ వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చందన. అండ్ నా ధన్యవాదాలు. మీ వంతు సహకారం మీరు అందిస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఒక మంచి క్లారిటీతో కథ తీసుకొని సబ్జెక్ట్ ఎక్కడా కూడా మిస్ కాకుండా, లైన్ మిస్ కాకుండా, మనం కొత్తగా ఏదో చెప్తున్నాము, చెప్పేది క్లారిటీగా ఉండాలని చెప్పేసి ఆ కథను ఎంచుకున్నటువంటి మా డైరెక్టర్ గారు ఆ కథని నిర్మిద్దామని చెప్పేసి ప్రిపేర్ అయినటువంటి మా తమ్ముడు కిషోర్కి, అందులో నన్ను ఎంచుకున్నందుకు వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేమే కాదు, మా టీంలో మ్యూజిక్ డైరెక్టర్ గారు జోషిపట్ల గారు, మా కమలాకర్ గారు, ఆల్ టీం మొత్తం కూడా చాలా కష్టపడ్డారు. మా అందరి కృషి రేపు 30వ తేదీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. 100 మంది 150 మందికి మేము టెస్ట్ ఆడియన్స్కి చూపించాము. అందులో ఒక 10% అప్సెట్ అయ్యారు, ఇంకో 5% అఫెండ్ అయ్యారు. కొంచెం నన్ను ఒక రకంగా చూసి వెళ్ళిపోయారు.
బట్ ఒక 85% స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారండి. అందులో లేడీస్ కూడా ఉన్నారు. మంచి పాయింట్ని, అంటే ఈరోజు సొసైటీకి ఇదే పాయింట్ని చాలా సాఫ్ట్గా చెప్పొచ్చు, బట్ సాఫ్ట్గా చెప్తే ఇది క్యారీ కాదు, చెప్పదలుచుకున్న విషయం క్యారీ కాదు. కొన్ని విషయాలు మనం చెంపదెబ్బ పెట్టి కొట్టి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి విషయం ఇది. అలాగే ఉంటుంది సినిమా. ఇది అందరికీ నచ్చుతుందని నేను అనుకోవట్లేదు. కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమంది అఫెండ్ అవ్వచ్చు, కొంతమంది మమ్మల్ని తిట్టొచ్చు. బట్ స్టిల్ ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ ఈ సినిమాని మెచ్చుకుంటారు అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అలాంటి సూచనలు కూడా నాకు కనిపిస్తున్నాయి టెస్ట్ ఆడియన్స్ ద్వారా.